ఎక్కడ ఉన్నాడు 100 చెరుకుంపాలు మొదలు పెట్టుకుని శంకరకొండ దాకా. అందుకని ఆయన ఏమన్నాడంటే మొత్తం ఖాళీ అయిపోయింది చెప్తున్నాడు. చెరుకుంపాలు మొదలు పెట్టుకోండి అద్దెకి శంకరకొండ మొత్తం తినేసాడు ఆయన. ఓహో, అందుకే ఎక్కడ చూసినా కూడా రాళ్ళు బయటకు వచ్చింది. మరి అంతేగా. ఓకే, మరి పడమటి దిక్కున వరద కూడా వేసిందంటే మన గ్రామం మన ఇక్కడ రైతన్నలు అందరికీ తెలుసు. మరి ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే టైం అయింది. మరి రైతన్న వ్యవసాయం చేయాలంటే వర్షాలు పడాలి అని మన వాళ్ళందరికీ గుర్తు. ఏం తెలుసా, వర్షాలు పడాలంటే పడమటి దిక్కున వరద కూడా వేసింది. అసలు వరద కూడా అంటే ఏంటని వరద గురించి చెప్తున్నాను కదండి. మాకేం ఏమంటే ఇంద్రధనుసు అంటారు. ఓహో, ఇంద్రధనుసు తెలుసా? అయ్యా చనయా, నువ్వు ఇంగ్లీష్ పీసే కానీ ఇచ్చుడు ఇంద్రధనుసు అంటే రెయిన్బో. రెయిన్బో రెయిన్బో అంటే మాకు అర్థం. ఏ విధంగా తెలుసా, 7 ఇచ్చుడు కురిసింది వాన నా గుండెలో కురిసింది. ఆ విధంగా వర్షాలు స్టార్ట్ అవుతా ఉంటాయి. అసలు ఇంద్రధనుసు అంటే ఏంటి చెప్తాను కదండి. ఇంద్రధనుసు అయ్యా చూడు, మా వాళ్ళంతా ఇప్పుడు మేదమెట్ల నుంచి వచ్చారు, కోట్లూరు నుంచి వచ్చారు. వీళ్ళంతా వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నారు తెలుసా. ఇచ్చుడు అల్లడిగో, ఆయన 10 ఎకరాలు దుంపి వేసి వచ్చాడు. అల్లడిగో అడిగో పెద్ద రైతు. ఆయన పెద్ద రైతు, 10 ఎకరాలు దున్నుకుంటూ వచ్చాడు. ఎరువాగా నవధాన్యాలు గప్పు ఎత్తుకున్నాడు.